శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామికి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ వెంకటేశ్వర దర్శనము అనే గ్రంథాన్ని మనకు అందించిన తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు ఓం నారాయణాయ నమః అనే నామాన్ని గురించి తెలుసుకుందాం. ఓం నారాయణాయ నమః అర్థాన్ని, అద్వైతార్థాన్ని తెలుసుకుందాం. నారాయణుడంటే సర్వవ్యాపకుడు అని అర్థము. సమస్త వస్తువులకు లోపల బయట వ్యాపించియున్నది శ్రీమన్నారాయణుడే. అతడే శ్రీ వెంకటేశ్వరుడు, వెంకటాచలపతి, వెంకటాధీశుడు. ఆది బ్రహ్మ కల్పమున జంబూ ద్వీప భాగమైన భరతవర్షమందు గంగానదికి 200 యోజనముల దక్షిణమునను, పూర్వ సముద్రమునకు 5 యోజనముల పశ్చిమమునను, నారాయణ పర్వతమందు స్వామి పుష్కరిణికి పశ్చిమ తీరమున భాద్రపద శుక్ల ద్వాదశి తిథి నాడు, శ్రవణ నక్షత్రము కూడిన సోమవార శుభతిథి నాడు, సిద్ధయోగ శుభ సమయమున బృందారక బృందములచే ప్రార్థించబడి పరమపురుషుడైన శ్రీనివాసుడు వెంకటాచలమునందు ఆవిర్భవించినట్లుగా శ్రీ పద్మపురాణమున శ్రీ వెంకటాచల మహత్యమునందు కలదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆవిర్భవించిన ఈ తిరుమల కొండ అత్యంత మహిమ కలది. ఆ పవిత్ర ప్రదేశమును వర్ణించుటకు ఎవరి శక్తియూ చాలదు. త్రిగుణాత్మకుడు, త్రికాలరూపి, చతుర్మూర్తిధరుడు, పాపహరుడు, చరాచర గురుడు, నిరాకారుడు, నిరామయుడు, అతీంద్రుడు అయిన ఆ శ్రీమన్నారాయణమూర్తి తిరుమలపై శ్రీ వెంకటేశ్వరునుగా వెలసి భక్తులందరి మనోభీష్టాలను తీరుస్తున్నాడు. ఈ శ్రీమన్నారాయణు నామస్మరణ ఎంతో గొప్పది. ఎవరి నామస్మరణచే మహాపాపాలన్నీ ఒక్క క్షణంలోనే నశించునో, ఎవరి నామస్మరణచే మనస్సు శరీరము శుద్ధి చెందునో, ఎవరి నామస్మరణ వలన 1,000,000 యజ్ఞ సమాన ఫలము లభించునో అతడే శ్రీమన్నారాయణుడు. ఒక్కసారి అయినా ఎవ్వని మనస్సు ఈ శ్రీనివాసుని స్మరించునో అతనికి సమస్త సౌభాగ్యములు కలుగగలవు. ఎన్ని పాపాలు చేసినా అన్నియు క్షణంలోనే నశించును. శ్రీమన్నారాయణుడు సత్వగుణ ప్రధానుడు. ఈ సర్వ సృష్టి ప్రారంభంలో శ్రీమన్నారాయణ స్వరూపము ఒక్కటే ఉన్నది. ఈ పరబ్రహ్మ స్వరూపం నుంచే బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, అష్ట వసువులు, ఆదిగా గల సృష్టి మొత్తం ఆవిర్భవించింది. ఈ సమస్త విశ్వానికి మూల పురుషుడు శ్రీనివాసుడే. అతడే శ్రీ వెంకటేశ్వరుడు కూడాను. అతడే వెంకటాచలపతి. అతడు త్రికాలాతీతుడు. శ్రీనివాసుడు నిత్యుడు. బ్రహ్మము శ్రీనివాసుడే. సర్వేంద్రియాలు, సర్వదిశలు, సర్వదేవతలు శ్రీనివాసుడే. సర్వగాయత్రులు, సర్వఛందస్సులు కూడా శ్రీనివాసుడే. చతుర్వేదాలు శ్రీనివాసుడే. ప్రణవరూపం కూడా శ్రీనివాసుడే. అతడే జ్యేష్ఠుడు. శ్రీనివాసుడే శ్రేష్ఠుడు. అంతటి మహోన్నత పరబ్రహ్మమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వరునికి ఇవే మన నమస్కార సాష్టాంగ ప్రణామాలు. 4 వేదాలకు కలిపి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో వైష్ణవ సంబంధమైన ఉపనిషత్తులు 14 ఉన్నాయి. అవే నారాయణోపనిషత్తు, మహానారాయణోపనిషత్తు, నృసింహతాపిని ఉపనిషత్తు, రామరహస్యోపనిషత్తు, వాసుదేవోపనిషత్తు, అవ్యక్తోపనిషత్తు, తారసారోపనిషత్తు, గోపాలతాపిని ఉపనిషత్తు, కృష్ణోపనిషత్తు, హయగ్రీవోపనిషత్తు, దత్తాత్రేయోపనిషత్తు, గరుడోపనిషత్తు,
కలిసంతరణోపనిషత్తు. ఈ ఉపనిషత్తులన్నీ ప్రతిపాదించినది ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మే ఆత్మ. ఈ సృష్టి ప్రారంభంలో సర్వేశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఆత్మయే పంచభూతాలను సృష్టించింది, ఇంద్రియాలను, ఇంద్రాది దేవతలను సృష్టించింది ఆ శ్రీమన్నారాయణుడే. ఈ జగత్తులో పిపీలికాది బ్రహ్మ పర్యంతము నేల, నీరు, ఆకాశము, నదులు, సముద్రాలు, కొండలు, లోయలు, ఎడారులు, క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, సర్వజంతుజాలము, మానవులు, ఇలా ఒక్కటేమిటి, సర్వం పరబ్రహ్మమయమే. అదే శ్రీమన్నారాయణుడు, అదే శ్రీ వెంకటేశ్వరుడు, వెంకటాచలపతి. ఆ స్వామిని వీటన్నింటిలోనూ దర్శించిన వారికి మరుజన్మ ఉండదు. సర్వ సంపదలు, సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. జీవితాంతం సుఖప్రదంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు. ఈ సృష్టి మొత్తంలో కేవలం మానవునికి మాత్రమే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానమున్నది. పాపపుణ్యాలను గ్రహించగలిగే శక్తి ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ మీదే మనస్సుని లగ్నం చేయాలి. సర్వకాల సర్వావస్థలయందు ఆ హరినే స్మరించే వారికి దగ్గరకు మృత్యువు దరిచేరదు. సర్వకాల సర్వావస్థలయందు ఆ హరినే స్మరించే వారి దగ్గరకు మృత్యువు దరిచేరదు. బృహదారణ్యోపనిషత్తులో ఒక సందర్భంలో ఉద్దాలకుడు యాజ్ఞవల్కునితో, యాజ్ఞవల్క్య, అంతర్యామి యొక్క స్వరూపం వివరించవలసిందని కోరాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. అంతర్యామి నీటిలో నివసించేవాడు, కానీ నీరు అతన్ని ఎరుగదు. ఆ నీరే అతని శరీరము. అలాగే అగ్నిలో ఉంటాడు, కానీ అగ్ని అతన్ని ఎరుగదు. అగ్నిలో ఉంటూ అగ్నిని నియంత్రించేది అతడే. ఆ పరమ పురుషుడు అంతరిక్షంలో ఉంటాడు. అంతరిక్షం అతన్ని ఎరుగదు. అతని శరీరమే అంతరిక్షం. అంతరిక్షంలో ఉంటూ అంతరిక్షాన్నే నియంత్రిస్తాడు. వాయువులో ఉండి వాయువును నియంత్రిస్తాడు, కానీ వాయువు అతనిని ఎరుగదు. అందరిలో ఉండే ఆత్మయే అంతర్యామి. దిక్కులకు అతనెవరో తెలియదు, కానీ దిగాంతరాళల్లో ఉంటూ దిక్కులను శాసిస్తాడు. అతడే అంతర్యామి అయిన ఆత్మ. ఆకాశమే ఆ మహాపురుషుని శరీరము. ఆకాశంలో ఉంటూ ఆకాశాన్ని శాసిస్తాడు. ఎవడు భూమిపైన, భూమి లోపల ఉంటాడో, తనలో ఉన్నప్పటికీ ఎవనిని భూమి ఎరుగడో, ఎవని శరీరమే భూమియో అతడే ఆత్మ. అతడే అంతర్యామి. మానవుల శరీరాన్ని, అవయవాలను నియంత్రించేది లోపల ఉన్న ఆత్మయే. జగత్తు లోపల ఉంటూనే జగత్తును నియంత్రించేది అంతర్యామియే అని యాజ్ఞవల్కుడు వివరించాడు. ఆ అంతర్యామి పరబ్రహ్మ స్వరూపమే. అదే శ్రీమన్నారాయణుడు. అదే మన శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ వెంకటాధీశుడు, శ్రీ వెంకట నాయకుడు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద గోవింద గోవింద, హరి గోవింద. ఇంత చక్కగా మనకి అందించిన వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ గోవిందా గోవిందా గోవింద. ఓం శాంతి 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 శాంతి.